అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు వారాహి నవరాత్రుల్లోని పూర్తిగా చివరి రోజు. నవమి వెళ్ళిపోయి దశమి వచ్చినటువంటి రోజు. ఈరోజు అమ్మవారు మహావారాహిగా పూజలు అందుకుంటారు. అటువంటి మహావారాహి గురించని, ఆదివారాహి గురించని మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు వారాహి అంటే ఆవిడ భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ ఎప్పుడు కూడా తన చేతుల్లోని నాగలి, రోకలి ధరించి ఉంటుంది. దీని అర్థం ఏమిటండి? నాగలితోటి మనం చక్కగా భూమిని దున్నాకే కదా పంట పండుతుంది. ఆ వచ్చినటువంటి పంట ధాన్యంతో కూడుకుని ఉంటుంది. ఆ ధాన్యం పొట్టుపోవాలంటే ఇప్పుడంటే ఈనాటి కాలంలోని రకరకాల మిల్లులు, రైస్ మిల్లర్స్, ఇలాంటి మిషనరీస్ అన్నీ వచ్చి చాలా ఈజీగా అయిపోతుంది. కానీ లేకపోతే అప్పుడు రోట్లో వేసి రోకలితోటి దంచేవారు కదా. కాబట్టి ఆ రోకలి ఆ ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికని వాడేవారు. అలాగే మన యొక్క జన్మాంతరాల్లోని చేసినటువంటి కర్మలను అమ్మ వేరు చేస్తుంది. ఎలాగైతే నాగలి భూమిని విత్తనం వేసే ముందు ఎలా అయితే భూమిని దున్ని చక్కగా విత్తనాలు వేయడానికి ఎలా అయితే భూమి చక్కగా సారవంతంగా ఉండేలాగా నాగలి సహకరిస్తుందో, అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ అంటే ఎటువంటి కోరికలు లేనటువంటి కర్మ వైపు వెళ్ళేలాగా మనకి ప్రేరణ చేస్తుంది. ఆ తర్వాత మనము అటువంటి నిష్కామ కర్మ వైపు వెళ్ళిన తర్వాత రోట్లోని ధాన్యాన్ని, పొట్టుని ఎలాగైతే, బియ్యాన్ని, పొట్టుని ఎలాగైతే రోకలి వేరు చేస్తుందో, అలాగే మన యొక్క జన్మాంతరాల్లోని చేసినటువంటి కర్మలను అమ్మ చాలా సులభంగా వేరు చేసేస్తూ ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క పరాశక్తి స్వరూపాలలోని చాలా సౌమ్యమైనటువంటి రూపం శ్యామల అయితే, ఉగ్రమైనటువంటి రూపము వారాహి. శ్రీ విద్యా గద్యంలోని అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిన్యుపసేవితే అని అమ్మవారిని, లలితాదేవిని కీర్తిస్తారు. అంటే ఏంటి? అహంకార స్వరూపము దండనాథ. దండనాథ అంటే ఎవరు? వారాహిదేవి. ఆవిడ లలితాదేవి యొక్క అహంకార స్వరూపంట. అంటే నాకు ఇంతటి అంటే వారాహి లాంటి సర్వసైన్యాధ్యక్షురాలు ఉంది అనేటటువంటి అహంకారాన్ని కలిగజేస్తుంది. లలితాదేవి యొక్క అహంకార స్వరూపం ఆ దండనాథ. అలాగే బుద్ధి స్వరూపము శ్యామలాదేవి. దేవి కవచంలో కూడా మనకి ఆయురక్షతి వారాహి అని ఉంది. అంటే ఏంటండి ఆయురక్షతు వారాహి అంటే? ఆ తల్లి మన ప్రాణాలన్నిటినీ కూడా సంరక్షించేటటువంటి అమ్మవారు. ప్రాణాలన్నిటినీ కూడా సర్వ శత్రువుల నుంచి, సర్వ మృత్యువుల నుంచి, సర్వ ఆపదల నుంచి, సర్వ జ్వరహార్తి అంటే ఎటువంటి వ్యాధుల నుంచినైనా సరే ఆవిడ కాపాడుతుంది. అలాగే ఈవిడ యొక్క నివాసం ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే మనకి మన కనుబొమ్మల మధ్యన ఉండేటువంటి ప్రాంతం, ఆ ప్రదేశం ఆజ్ఞాచక్రం అన్నమాట. అక్కడ ఈ వారాహిదేవి ఉంటుందన్నమాట. జ్యేష్ఠమాసం అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం వచ్చేసరికి చక్కగా వర్షం కురుస్తుంది. అందరం కూడా ఆహా ఎంత చల్లగా ఉంది, ఎంత చక్కగా వర్షాలు పడుతున్నాయి, ఎంత ఆనందంగా ఉంటాము కదా. అలాగా ఈ ఆషాఢ మాసంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలోని విత్తనాలు చల్లడానికని తయారవుతారు కదా. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆ ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిని మనం ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ శత్రువులకే ఉగ్రంగా కనబడుతుంది. అసలు ఉగ్రదేవత అని అంటారు. కానీ వారాహి అమ్మ ఉగ్రంగా ఉన్నా కూడా బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడే కన్న తల్లి. ముఖ్యంగా ప్రాణరక్షిణి అమ్మవారు. మన యొక్క కన్న తల్లి ఒక్కొక్కసారి మన మీద కోపంగా ఉంటుంది కదా. ఎందుకు? అది మన శ్రేయస్సు కోసమే కదా. అంతేగాని మా అమ్మ కోపిష్ఠుదని ఎవరికైనా చెప్తారా? లేదు కదా. మా అమ్మ ఎంత మంచిదంటేనే కదా చెప్పుకుంటాం మనం. అలాగే అమ్మవారు కూడా వాళ్ళ బిడ్డల పట్ల ఎవరైనా శత్రుత్వం చేయదలుచుకుంటే, ఎవరైనా అన్యాయం చేయదలుచుకుంటే వాళ్ళకి ఉగ్రంగా కనబడుతుంది, కానీ పిల్లలకి కాదు. అలాగే అమ్మవారు కూడా ఎంతో శాంత స్వరూపురాలు, ఎంత చక్కటి తల్లి మన వారాహీదేవి. చాలామందికి తెలిసే ఉంటుంది,
కాశీలోని ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అందరూ కాశీ వెళ్ళిన వాళ్ళందరూ ఇదివరకైతే అంత ప్రాచుర్యంలోకి లేదు, కానీ ఇప్పుడైతే అందరికీ కూడా తెలుసు కాశీలో వారాహిదేవి దేవాలయం ఉంది అని చెప్పి. ఆ కాశీలోని ఉగ్రవారాహి దేవాలయం భూగర్భంలోనే ఉంటుంది, భూగృహంలో ఉంటుంది, అంటే కిందకి ఉంటుంది. ఈ వారాహిదేవి విగ్రహం అక్కడ ఉన్నటువంటిది చాలా పెద్ద విగ్రహం అన్నమాట. ఇక ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికి కూడా ఆ గర్భగుడిలోకి ప్రవేశించే అనుమతి లేదు. అంటే అసలు కిందకి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. ఎవరైనా సరే దర్శనానికి వస్తే పైనుంచి ఒక కిటికీలోంచి అమ్మవారి యొక్క శిరస్సు ముఖం మాత్రమే కనిపించేలాగా ఏర్పాటు చేశారు. అందులోంచి మాత్రమే అమ్మవారి ముఖాన్ని చూడగలం తప్ప పూర్తిగా మనం మామూలుగా ఏదైనా గుడిలోకి దేవాలయాల్లోకి వెళితే పూర్తి విగ్రహాన్ని ఎలా చూస్తామో అలా చూడడానికి ఇక్కడ అవకాశం లేదు. ఆ పూజారులు కూడా ఉదయం 8 గంటలలోపు వచ్చేసి పూజ చేసేస్తారు. అలాగే 8 గంటలలోపు ఇచ్చే హారతికి మాత్రమే ఎవరికైనా లోపలికి అనుమతించినా సరే కిందకి మాత్రం వెళ్ళనివ్వరు. ఆ పై భాగంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న కన్నాల ద్వారా మాత్రమే ఆ విగ్రహాన్ని చూడగలం. ఆ కన్నాలలోంచి ఒక కన్నంలోంచి అమ్మవారి ముఖము, ఇంకొక కన్నంలోంచి అమ్మవారి పాదాలు మాత్రమే కనబడతాయి. ఎందుకనిసనంటే అమ్మవారు రాత్రి అంతా కూడా కాశీ పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇక ఆవిడ తెల్లవారుతూనే వచ్చేసి ఆవిడ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆవిడని మనము ఎటువంటి విధంగానూ కూడా ఆవిడకి నిద్రాభంగం చేయకూడదు అనేటటువంటి భావనతోటి వాళ్ళు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని. ఇక వరాహస్వామి వారి యొక్క స్త్రీతత్వముగా వారాహి తల్లిని ఎన్నో పురాణాలు పేర్కొన్నప్పటికీ కూడా కొన్ని పురాణాలలోని శ్రీ వరాహస్వామికి ఈవిడ తల్లిగా ప్రకటితమవుతోంది. ఇవన్నీ కూడా మంత్రార్థ రహస్యాలు. అలా ఎలా తల్లవుతుంది అంటే దానికి ఏవేవో వేరే రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రార్థ ప్రకారము వరాహస్వామికి తల్లిగా కూడా ఈవిడ ఉందన్నమాట. అమ్మవారి యొక్క స్వరూపం అంతా కూడా మంత్రమయమైనటువంటి రూపం. భారతీయ సనాతన ఆరాధనా పద్ధతులలో నామ రూప గుణతత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ఎప్పుడూ కూడా ప్రకటితమవుతూ ఉంటారు. అందుకనే మనం ఏదైనా సరే అమ్మవారి యొక్క దేవీ దేవతల పూజలు చేయాలి అంటే ఫస్ట్ మొట్టమొదటి ఏమంటామండి, నియమాలు చేయాలి. నియమాలు అంటే ఏమిటి? మడి ఆచారము ఉండాలండి, కట్టుబాట్లు ఉండాలి, ఒక సమయంలోని పూజ చేయాలి, చాలా విశేషమైనటువంటి పూజ చేయాలి, అలాగే నైవేద్యాలు వేరేగా ఉంటాయి, ఆ పూజలకి సంబంధించినటువంటి హోమాలు తంత్రాలు ఇలాగా మొదలైన ఆచారాలతోటి కూడినటువంటి పూజా పద్ధతులు ఉంటాయి. అందుకనే మనకి ఇన్ని రకాలైనటువంటి ఆచారాలు, ఇన్ని రకాలైనటువంటి నియమాలు, ఇన్ని రకాలైనటువంటి దేవతల యొక్క పూజలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే ఇప్పుడు ప్రపంచ వేదిక మీద హిందూ ఆచార సంప్రదాయాలు ఎప్పటికీ కూడా తలమానికమై మనకి ఉంటుంది. ఇక బృహద్వారాహి ధ్యాన శ్లోకాన్ని తెలుసుకుందాం. రక్తాంబుజే ప్రేతవరాసనస్థామద్ధోరుకామార్భటికాసనస్థాం దంష్ట్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీరసంఛిన్న హిమాం సురేఖాం హలం కపాలం దధతీం కరాభ్యాం వామేతరాభ్యాం ముసలేష్టదౌ చ రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణం శృగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణమామి నిత్యం. బృహద్వారాహీ దేవతాయై నమః. వారాహీమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం కూడా రాత్రి వేళలోనే ఉంటుందిట. ఎక్కడైతే ముఖ్యంగా వారాహి దేవతే ముఖ్యమైన దేవతగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాత్రి వేళల్లోనో లేకపోతే తెల్లవారుజామునో మాత్రమే దర్శనం ఉంటుంది. ఇక దేశంలోని చాలా ప్రాంతాలలోని వారాహి అమ్మవారి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా చౌరాసి, ఇది ఒడిస్సాలో ఉందిట, నాకు కూడా తెలియదు, ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళాలి. చౌరాసి, వారణాసి, మైలాపూర్లలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి ఆలయాలకు చాలా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. వారాహీదేవి అంటే లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు అని అందరూ టక్కుమని చెప్పేస్తూ ఉంటాం కదా. కానీ
ఆవిడ కేవలం లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఆవిడ గొప్ప యోధురాలుగా నిలుస్తుంది. ఎప్పుడూ కూడా భక్తులకు అండగా ఉండేందుకే ఆవిడ ఎప్పుడూ కూడా యుద్ధం చేస్తూ ఉంటుంది. మనం కనుక ఈ వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలోని ఎదురయ్యే మన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. శత్రుభయం ఉండదు, జ్ఞానం సిద్ధిస్తుంది, కుండలిని శక్తి జాగృతమవుతుంది అని ఇది నేను చెప్తున్నది కాదు, ఎన్నో పురాణాలు చెప్తున్నాయండి. సుముఖీ వారాహి గుంజా నిర్మితహారభూషితకుచాం సద్యౌవనోల్లాసినీం హస్తాభ్యాం నృకపాలఖడ్గలతికే రమ్యే ముదా బిభ్రతీం రక్తాలంకృతి వస్త్రలేపనలసద్దేహ ప్రభాం ధ్యాయతాం నృణాం శ్రీసుముఖీం శవాసనగతాం స్యుః సర్వదా సంపదః. శ్రీసుముఖీ వారాహీ దేవ్యై నమో నమః. విద్యుద్రోచిర్హస్త పద్మైర్దధానా పాసం శక్తిం ముద్గరం చాంకుశం చ నేత్రోద్భూతైర్విత్రిహోత్రైస్త్రినేత్ర వారాహీనః శత్రువర్గం క్షిణోతు. నిగ్రహవారాహీ దేవ్యై నమో నమః. ఇక వారాహి అమ్మవారిని కనుక మనం ఈ 9 రోజులు పూజించిన, ఆరాధించిన, మన మీద పడినటువంటి చెడు దృష్టి యొక్క నిర్మూలనని, అలాగే దుష్టశక్తుల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తుంది. వారాహి తన భక్తులను ఎవరైనా సరే చేతబడి కానీ క్షుద్ర పూజలు ఎవరైనా సరే తన భక్తులకి చేస్తే అటువంటి వాటి నుంచి రక్షిస్తుంది. అలాగే ప్రమాదాల నుంచి రక్షణను కలిగిస్తుంది. సద్భావన మనలోని పెంచుతుంది, గుర్తింపును పెంచుతుంది, అలాగే మన యొక్క కీర్తిని అమ్మవారు పెంచుతుంది. వారాహిని ఆరాధించడం వలన భయము నుంచి విముక్తి కలుగుతుంది. అమ్మవారి యొక్క భక్తులు ఎంతో ధైర్యం మరియు విశ్వాసంతో ఉంటారు. అనేక అనారోగ్యాల నుంచి, అనేక రోగాల నుంచి కాపాడుతుంది. ఈమెను ఆరాధించడం వలన ఆనందాన్ని మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. అలాగే వారాహి అమ్మవారు తన భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. ఇక ఈనాటి ఆదివారాహి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని తెలుసుకుందాం. ప్రత్యగ్రారుణ సంకాస పద్మాంతర్గర్భ సంస్థితాం ఇంద్రనీల మహాతేజః ప్రకాశాం విశ్వమాతరం కదంబముండమాలాఢ్యాం నవరత్న విభూషితాం అనర్ఘ్యరత్నఘటిత ముకుటశ్రీ విరాజితాం కౌసేయార్ధోరుకాం చారుప్రవాలమణిభూషణాం దండేన ముసలేనాపి వరదేనాభయేన చ విరాజిత చతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమాం నితంబినీముత్పలాభాం కఠోరఘన సత్కుచాం మహావారాహీ దేవతాయై నమః. శ్రీ ఆదివారాహీ స్తోత్రం. నమోస్తు దేవి వారాహి జయంకారస్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే. జయ క్రోడాస్తు వారాహి దేవీ త్వాం చ నమామ్యహం. జయ వారాహి విశ్వేసి ముఖ్యవారాహి తే నమః. ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః. సర్వదుష్టప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః. నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః. రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహిని. స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః. బాహ్వోః స్తంభకరీ వందే చిత్తస్తంభని తే నమః.
चक्षुस्तम्भिनी त्वां मुख्यस्तम्भिनी ते नमो नमः। जगत्स्तम्भिनि वन्दे त्वां जिह्वस्तम्भनकारिणि। स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनं। शीघ्रं वश्यञ्च कुरुते योऽग्नौ वाचात्मिके नमः। ठ चतुष्टयरूपे त्वां शरणं सर्वदा भजे। होमात्मके फड्रूपेण जय आद्यानने शिवे। देहि मे सकलान् कामान् वाराहि जगदीश्वरी। नमस्तुभ्यं 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 नमो नमः। इदमाद्याननास्तोत्र पापविनाशनं पठेद्यः सर्वदा भक्त्या पातकैर्मुच्यते तथा। लभन्ते शत्रवो नाशं दुःखरोगापमृत्यवः। महदायुष्यमाप्नोति अलक्ष्मीर्नाशमाप्नुयात्। इति श्री आदिवाराही स्तोत्रम्।